హలో గాయస్. సో ఇండియాలో రీసెంట్గా ఒక గవర్నమెంట్ హాస్పిటల్ అండ్ డాక్టర్ది ఒక చాలా పెద్ద ఇష్యూ అయింది. సో ఆ ఇష్యూని బేస్ చేసుకొని ఐ వాంటెడ్ టు టాక్ అబౌట్ షాపరోన్ పాలసీ. నేను ఇప్పుడు షాపరోన్ పాలసీ గురించి చెప్తాను. అది బేస్డ్ ఇన్ యూకేలో ఎలా ఫాలో అవుతారని చెప్పి. సో ఎవ్రీ ట్రస్ట్ యూకేలో అన్ని హాస్పిటల్స్, అన్ని ఆర్గనైజేషన్స్ ఒక పాలసీ అనేది క్రియేట్ చేశారు. మా ట్రస్ట్ లో షాపరోన్ పాలసీ అనేది ఇలా ఉంటుంది. ఒక పేషెంట్ ఒక జెండర్ ఉన్నప్పుడు ఆపోజిట్ జెండర్ వాళ్ళని ఇంటిమేట్ ఎగ్జామినేషన్స్ కానీ ఎనీ ప్రొసీజర్ చేసినప్పుడు, ఏదైనా డిస్ట్రెస్సింగ్ ప్రొసీజర్ చేసినప్పుడు వి యాజ్ అ హెల్త్ కేర్ ప్రొఫెషనల్, నర్స్ అయినా కానీ, డాక్టర్ అయినా కానీ, ఫార్మసిస్ట్ అయినా కానీ, ఎవరైనా కానీ, వీ హ్యావ్ ద అథారిటీ ఆర్ రెస్పాన్సిబిలిటీ టు ఆఫర్ దెమ్ అ షాపరోన్. సో ఫర్ ఎగ్జాంపుల్, నా పేషెంట్కి ఏదైనా ఇంటిమేట్ ప్రొసీజర్ జరుగుతుందనంటే ఈదర్ ఇట్స్ అ మేల్ ఆర్ అ ఫీమేల్ పేషెంట్, వీ హ్యావ్ టు ఆఫర్ దెమ్ షాపరోన్. సెలెక్ట్ చేసుకోవడం చేసుకోకపోవడం అది వాళ్ళ ఇష్టం మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఆ పేషెంట్ వాళ్ళ సేమ్ జెండర్ కానీ ఆపోజిట్ జెండర్ కానీ ఒక షాపరోన్ని పెట్టుకుంటే అప్పుడు ఆ పర్సన్ ఆ ప్రొసీజర్ మొత్తం చూస్తారనమాట. దే విల్ విట్నెస్ ఇట్. వాళ్ళు ఏం మాట్లాడరు, ఏం చేయకూడదు, దే జస్ట్ విట్నెస్ ఇట్. ఎందుకనంటే it is good for both patient and healthcare professional. There are issues in healthcare industry where patients వాళ్ళే false allegations పెట్టారు healthcare staff మీద. సో ఇలా కూడా జరుగుతుంది కాబట్టి for the safety of both employee and patient, ట్రస్ట్ అనేది ఈ పాలసీ తీసుకొచ్చారు. సో దీంట్లో చాలా సబ్ డివిజన్స్ కూడా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఫీమేల్ పేషెంట్ ఉంటే ఆ పేషెంట్ యంగ్ అయినా, లేకపోతే వాళ్ళ రిలీజియస్ కల్చర్ బిలీఫ్ లైక్ వెరీ స్ట్రిక్ట్ ఉంటే అప్పుడు వీ ఆఫర్ దెమ్ ఓన్లీ ఫీమేల్ నర్సెస్. సేమ్ వే మేల్ పేషెంట్ ఉంటే వీ ఆఫర్ దెమ్ మేల్ నర్సెస్. ఎందుకనంటే ఇక్కడ అండర్ స్టాఫింగ్ ఇష్యూ అనేది చాలా తక్కువ. ఒకవేళ ఉన్నా కూడా దే రిక్రూట్ ఎక్స్ట్రా స్టాఫ్ ఫర్ దిస్ ఇష్యూ. ఎందుకంటే పేషెంట్ ఇస్ మోస్ట్ ప్రయారిటీ కాబట్టి ఇదంతా పట్టించుకుంటారు. కానీ ఇండియాలో ఒక్క నర్స్కి 20 పేషెంట్లు, ఒక్క నర్స్కి 80 పేషెంట్స్ ఉన్నప్పుడు ఇలాంటి పాలసీస్ ఫాలో అవ్వడం చాలా కష్టం. బట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ నాలెడ్జ్. షాపరోన్ పాలసీ అనేది ఒక మేనేజ్మెంట్ వాళ్ళ ట్రస్ట్ లో క్రియేట్ చేసి ఆల్ స్టాఫ్, నాట్ జస్ట్ నర్సెస్, నాట్ జస్ట్ డాక్టర్స్, అందరు స్టాఫ్ కి ఆ నాలెడ్జ్ ని ఫీడ్ చేయాలి. అప్పుడు మాత్రమే అసలు ఇలాంటి ఒక పాలసీ ఉంది, ఇలా మేము ఆఫర్ చేయగలుగుతాము అని అప్పుడు వాళ్ళు అర్థం చేసుకోగలుగుతారు. సో దట్స్ ఇట్. టుడే we talked about chaperone policy. This, I think, ఆ ఇష్యూ వల్ల నర్సెస్ రాంగ్, డాక్టర్స్ రాంగ్, లేదా ఈ పర్సన్ రాంగ్ అని I don't want to pass any statement. ఎందుకనంటే అదొక సిస్టమ్ ఫెయిల్యూర్. There are many issues that need to be considered for this issue. So I am in no place to talk about it. But ఒక హెల్త్ కేర్ ప్రొఫెషనల్ వాళ్ళని వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకోవాలంటే ఒక్కటే ఇంపార్టెంట్, రియలీ ఇంపార్టెంట్ థింగ్. If you did not do anything wrong, just speak up. Doesn't matter if they are higher than you, if they are PM of India, doesn't matter. మీరు తప్పు చేయలేదంటే మీరు మాట్లాడాలి. And don't get scared of anyone. That's it. Thank you. Bye bye.